హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హలో. మా ఊర్లో జాతర అన్నమాట. పెద్దమ్మ తల్లిని తయారు చేసుకొని మట్టితో ఊర్లోనే తయారు చేస్తారనమాట. పెద్దమ్మని తయారు చేసి గుడిలోకి అయితే తీసుకొస్తున్నారు అమ్మవారిని. చూసేయండి అమ్మవారు ఎంత చక్కగా ఎంత బాగున్నారో చూడడానికి. చాలా బాగా చేశారు ఈసారి. ఇంకా సో ప్రతి ఇయర్ ఒక ఇయర్కి మించి ఇంకొక ఇయర్ అనమాట. చాలా బాగా చేస్తారు అమ్మవారిని. వాళ్ళు ఇక్కడే తయారు చేస్తారనమాట ఊర్లోనే. ఈసారి అయితే అమ్మవారిని తలపైన కిరీటము, నాగుల స్వామిని అన్నిటిని పెట్టారనమాట. నాగుల స్వామిని అలంకారంతో చాలా చేతిలో కత్తి, చేతిలో ఒక నిమ్మకాయ, ఫ్లవర్తో ఒడిబియ్యం కట్టారు చూడండి. అమ్మవారికి శారీ కట్టి అలంకరణ చేసి అసలు చాలా బాగుంటుంది మా ఊర్లో జాతర అయితే. అమ్మవారిని ఇలా అనమాట. అమ్మవారిని అయితే తీసుకొచ్చి గుడిలోకి అయితే పెట్టేస్తున్నారు. చూసేయండి అమ్మవారిని ఇక్కడ అనమాట. టెంపుల్లో చిన్న టెంపుల్ అనమాట. ఇక్కడ అప్పుడప్పటికి కట్టేస్తారనమాట వుడ్డుతో. ఆడ ఈరోజు 2 రోజులు ఉంటారనమాట అమ్మవారి ఊర్లో. పక్కనైతే ఆ పెద్దమ్మకి టెంపుల్ కట్టించారు చిన్నది, ఈ మధ్యనే కొత్తదనమాట. ఇక్కడ అనమాట. ఇక్కడ కటాంజన కనిపిస్తుంది కదా, కరెంట్తో లైటింగ్ వెలుగుతుంది కదా, అక్కడ అనమాట. సో అమ్మవారిని గుడిలోకి తెచ్చారు కదా, ఇంకా అమ్మవారికి అయితే చల్లపరచాలి అమ్మవారిని. సో అమ్మవారిని చల్లపరచడానికి అమ్మవారికి చల్లబిండి అక్కడ అనమాట పెసరబ్యాళ్ళు ఉన్నాయి కదా, చలిపిండి పెసరబ్యాళ్ళు తీసుకొని పోవాలి. పెద్దమ్మను చల్లపరచడానికి చల్లిపిండి పెసరబ్యాళ్ళు ఇలా ఇంటి నుంచి ప్రతి ఒక్కరు ఇలా తీసుకెళ్తారనమాట. అమ్మవారికి ఇలా పెట్టి అమ్మను చల్లపరుస్తారు. అమ్మవారి గుడిలోకి వచ్చిన తర్వాత ఇలా తీసుకెళ్ళి అమ్మవారికి అందరూ పెట్టేస్తారనమాట. చల్లపిండి చల్లబ్యాళ్ళతో అమ్మను చల్లపరుస్తారు. ఇక్కడైతే అమ్మవారికి ముక్కు పుడకలు అయితే పెడతా ఉన్నారు. చూసేయండి అమ్మవారికి ముక్కు పుడకలు అలంకరణ చేస్తున్నారు. చక్కగా ఉన్నారు అమ్మవారు చూడడానికి. ఎంత బాగున్నారో అసలు 2 కళ్ళు సరిపోవడం లేదు అమ్మవారిని చూడడానికి, అంత చక్కగా ఉన్నారు. ఇక్కడ చూడండి పెద్దమ్మను కథ చెప్పేదానికి ఇలా వాళ్ళని పిలిపించారనమాట. పెద్దమ్మ స్టోరీ చెప్తా ఉన్నారనమాట. ఇలా డప్పు వాయించి డోలు కొట్టి ఇలా వాళ్ళు అమ్మవారి కథ చెప్తున్నారు ఇక్కడ అనమాట. పెద్దమ్మకి గుడి కట్టించారు, టెంపుల్ కొత్తదనమాట. ఇక్కడైతే పోతురాజు అనమాట. వాళ్ళ అక్క చెల్లెళ్ళకి అందరికీ పోతురాజు ఒక్కడే అంట, తమ్ముడు అన్న అనమాట. ఆయన అక్క చెల్లెళ్ళకి అందరికీ అన్న పోతురాజు. ఈ టెంపుల్ అనమాట, పెద్దమ్మ టెంపుల్ కొత్తగా కట్టించారు. ఇక్కడ పెద్దమ్మ గురించి చెప్తున్నారనమాట. ఇప్పుడైతే పెద్దమ్మకు బలి ఇవ్వడానికి మిగితే దున్నపోతుని తీసుకొస్తున్నారు. ఆ దున్నపోతుని ఎందుకు బలిస్తారో, పెద్దమ్మ ఎందుకు కోరుకుందో దానికి కూడా స్టోరీ ఉందన్నమాట. అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ అనమాట మార్నింగ్ నుంచి అదే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అంతా వీళ్ళు అయితే పెద్దమ్మ గురించి చెప్తూనే ఉన్నారనమాట. వాళ్ళు ఓపిక్గా చాలా బాగా చెప్తున్నారు. అలా ఎంత బాగా చెప్తున్నారో ఏమో వాళ్ళు అంకుల్ వాళ్ళు. ఇక్కడ ఉన్నాయి కదా గొర్రెపిల్ల అనమాట, బానుపిల్ల బల్లి గొర్రె అనమాట. వాటి పేగులు తీసుకొని మెల్లో వేసుకొనేసి దుమ్మ నోట్లో పట్టుకొనేసి ఊరంతా చాటలో పొలి వేసి ఆ కసురును ఊరంతా పొలి చల్లుతారనమాట. అలా చేస్తే ఊరికి మంచి జరుగుతుంది ఆచారం అని నమ్ముతారు ఊర్లో వాళ్ళందరూ. ఇలా 3 ఇయర్స్కి ఒకసారి చేస్తారనమాట మా ఊర్లో పెద్దమ్మ జాతర. సో ఇక్కడ ఉంది కదా ఆడ జొన్న అన్నం అనమాట, జొన్నలతో చేసిన అన్నము అక్కడ ఉడకబెట్టి అక్కడ పెట్టినారు. దున్నపోతున్నరికి ఆ తల అక్కడ పెట్టేస్తారనమాట. సో దాని మీద పెట్టేస్తారు. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు, ఫుల్ క్లౌడ్గా ఉందనమాట. ఇక్కడైతే ఒకరికి అమ్మవారు వచ్చిందనమాట, పెద్దమ్మ. చాలా మందికి అయితే ఇట్లా పెద్దమ్మ వచ్చిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇలా జాతరలో ఒక్కొక్కసారి జాతరలో అయితే అమ్మవారు అయితే వచ్చారు. ఒక్కోసారి ఏదైనా చెప్తా ఉంటారనమాట అమ్మవారు వచ్చి, మంచిగా చేశారు ఇది అది అనేసి. ఇది ఊర్లో వాళ్ళనమాట. బానుపిల్ల బల్లి గొర్రె అనమాట. వీటిని అనమాట పేగులు తీసి మెల్లో వేసుకుని ఒకతను అయితే ఊళ్ళు చుట్టూ పొలి చల్లుతాడు అనమాట. కమిటీ కుర్రాళ్ళు మూవీలో ఉంది కదా, అలానే అనమాట. సేమ్ అలానే చేస్తారనమాట. ఇక్కడ మా ఊర్లో జాతర ఇక్కడే ఇలానే వేస్తారు. ఇంకొక ఆవిడకి కూడా అలానే అమ్మవారు వచ్చింది. ఆమెకు పెసరబ్యాళ్ళు అలా పెట్టి చలవ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూశారు కదా దున్నపోతు తలకి కళ్ళపైన దాని దున్నపోతు కొవ్వునే దున్నపోతు కళ్ళకు కొవ్వు పొరలు అడ్డేస్తున్నారు అనమాట. సో అందుకనమాట. అది ఎందుకు చేస్తారో మీకు చెప్తాను. ఇక్కడైతే అతను పొలి చల్లడానికి ఊరికి పొలిమేరలు చల్లడానికి వెళ్తున్నాడు అనమాట. మెల్లో పేగేసుకుని దుమ్ము పట్టుకున్న నోట్లో అందరూ వాళ్ళ వెనకాల కోబులి అంటూ వెళ్తారనమాట చాలామంది అబ్బాయిలు. సో ఇలా అనమాట. దున్నపోతు తలపైన ఇలా దాని కొవ్వునే తీసి కొవ్వునే తీసి అలా కళ్ళకు అడ్డేసి దున్నపోతు కాల్ని దాని నోట్లో పెట్టి ఇలా పైన దీపం వెలిగిస్తారు. చూసేయండి ఇదనమాట. ఎందుకు చేస్తారంటే అమ్మవారు పుట్టలో ఉన్నప్పుడు ఈ దున్నపోతు కొవ్వెక్కి
అమ్మవారిని కాలుతో దువ్వి ఎదిరించిందంట. అందుకని అమ్మవారి కోపం వచ్చి శపించిందంట. సో నీ కొవ్వునే తీసి నీ కళ్ళకు అడ్డకూరలుగా వేసి నీ కాలు నీ నోట్లో పెట్టాలి అనేసి శాపం ఇచ్చిందంట అమ్మవారు. సో అంతా అయిపోయిందనమాట. బోలి తిరిగేసి వచ్చి పొలి చల్లేసి వచ్చి ఇలా ఊరి దగ్గర గవిన్లో అట్లా నిప్పు మంట మీద దాటేసి వస్తున్నారు అనమాట అందరూ కోబిలి కోబిలి అనుకుంటా. ఈ జాతర అంతా పూర్తయ్యేసరికి తెల్లవారుజామున 4 అయితే అయిందండి.